మస్కాబన్ 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 ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మస్కాబన్ కోవా బన్ రకరకాల బన్నులు. బేసిక్గా నాకు కూడా మస్కాబన్ అంటే చాలా ఇష్టం. నేను మామూలుగా అప్పుడప్పుడు తింటూ ఉంటాను. కోర్స్ నాకు లావ్ అవుతా అన్న భయం ఏం లేదు, ఏం పర్లేదు. ఇదిగోండి ఈరోజు నేను ఆర్డర్ చేసుకున్న 125 రూపీస్ చార్జ్ చేశారు. నిన్న సేమ్ ఆర్డర్ చేశారు, కానీ నిన్న వీళ్ళు కోవా బన్ పంపించారు, ఈరోజు ప్రాపర్గా మస్కాబన్ పంపించారు. తినాలనిపిస్తుంది. ఇది కూడా చూపించి తినాలా అంటే ఆల్రెడీ ఇందాక తినేసి ఎదురు ఉండదు అనమాట, ఏమనుకోద్దే. మంచి మంచి కట్టుబాట్లు సార్. నాకు యాక్చువల్లీ ఇలా తీసుకొని తినడం ఇష్టం, రెండు కలుపుకొని తినే కంటే ఏదో ఈజీగా ఉంటుంది. లిటిల్ బిట్ బటర్ టేస్ట్, లిటిల్ స్వీట్. నిన్న కోవా బన్ పంపించారు, సేమ్ చార్జ్ చేశారు 125 రూపీస్. కోవా బన్ అయితే అదిరిపోయింది. మస్కాబన్ ఇట్స్ వెరీ లైట్. సరే, ఈ మస్కాబన్ టాపిక్ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. ఇది ఫేమస్ అవ్వకముందు నుంచి కూడా నేను తింటున్నా, గత చాలా సంవత్సరాలుగా అనమాట. రోడ్డు పక్కన 10 రూపాయలకి కోవా బన్ను అమ్ముతూ ఉంటే వాళ్ళ దగ్గర కొనటానికి మీకు మతం అడ్డొచ్చిందా? ఈ మనుషులన్నీ మీరు మానవత్వం గెలిచింది, మతం ఓడిపోయింది. ఎక్కడండి? యాక్చువల్లీ ఎవరైతే కోవా బన్ అమ్ముతున్నారో వాళ్ళ మతమే గెలిచింది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. మనకు చాలా వీడియోలు చూస్తూ ఉంటాము, ట్రాఫిక్ పోలీసులు ఓకే రోడ్ పక్కన ఫుట్పాత్కి అడ్డంగా ఉందని చెప్పేసి వాళ్ళను తీసేయమని చెప్తారు. తీసేయమని మామూలుగా చెప్తే వాళ్ళు వినరని చెప్పేసి పాపం సమ్టైమ్స్ వాళ్ళ బండ్లు వేరే కొడుతూ ఉంటారు, వాళ్ళ ఫుడ్ అంతా పడేస్తూ ఉంటారు, చాలా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఎవరికి ఇంత మానవత్వం గుర్తురాదనమాట. ఎందుకంటే మానవత్వం అనేది కేవలం మైనారిటీస్కి మాత్రమే వర్తిస్తుంది, వేరే ప్రజలకైతే ఖచ్చితంగా అది వర్తించదనమాట. చూడండి, అసలు మొన్న ఒక మధ్యతరగతి డాక్టర్ అండి, ఆయన ఆముదాల నుంచి ఈ రెజిన్ అనేటటువంటి ఒక విష పదార్థాన్ని తీయొచ్చు అని ఈరోజు వరకు ఎవరికీ తెలియదు. అతను తయారు చేసి ఏదో గుళ్ళో ఉండే ప్రసాదాలలో అండ్ హిందువులు తాగే వాటర్లో కలిపి 1,50,000 మందిని చంపేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రయోగం చేస్తే అది కుక్క మీదో ఎలక మీదో, ల్యాబ్ చాలా ఉంటాయి కదా, అలా కొంతమంది మనుషుల మీద కూడా ప్రయోగాలు చేసి చంపేస్తారు. అలాగే పాపం ఇతను పబ్లిక్గా ప్రయోగం చేద్దాం అనుకున్నాడు. అయితే మీకు కొంచెం కూడా మానవత్వం లేదా? అసలు మన ఎన్ఐఏ వాళ్ళకి, మన పోలీసు వాళ్ళకి కొంచెమన్నా మానవత్వం ఉందా అండి? వాళ్ళని ఇలా చంపనివ్వకుండా మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? మన భారతదేశంలో బతికే మైనారిటీలకు ఆ మాత్రం స్వతంత్రాలు ఇవ్వరా అండి? మళ్ళీ చూడండి, అక్కడ మన రెడ్ ఫోర్ట్ దగ్గర ఏంటి మా దేవుడి కోసం, మా మతం కోసం చచ్చిపోతే తప్పేంటి అని ఒక డాక్టరు తను సూసైడ్ బాంబర్గా మారిపోయేసి కారులో తను చనిపోవడమే కాకుండా చుట్టుపక్కల కొంతమందిని చంపేశాడు. ఆ మాత్రం భారతదేశంలో ఓ 4 చంపుకునే హక్కు లేదా?